హాయ్ అండి. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట సప్పిడి తోకలండి. వీటిని మేము సప్పిడి తోకలు అని అంటాము. నేను ఒకసారి వీడియోలో చేపలన్నీ ముందేసుకొని కట్ చేసి ఏది ఎలా వండుకుంటే బాగుంటుందో నేను చెప్పాను కదా! ఈ సప్పిడి తోకలు ఎన్ని రకాలుగా వండుకోవచ్చో. ఇప్పుడు నేను ఈ టమాటాల్లో వేసి వండబోతున్నాను. టమాటా సప్పిడి చేపల కూర టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది. వేడి వేడి అన్నంలో టమాటా ఈ చేపల కూర వేసుకొని తింటే సూపరో సూపర్. ఇంకా లేట్ చేయకుండా ఇవన్నీ కోసేసి పొయ్యి మీద వేసేసుకుందామా? చూసారు కదా, చేపలన్నీ కూడా కట్ చేసుకుందామండి. నేను 3 చేపలు వేస్తున్నాను. అర కేజీ టమాటాలతో ఈ కూర అయితే వండుతున్నాను. అర కేజీ టమాటాలు, 3 తోకలు చప్పిడి తోకలు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాము. తలలు అవన్నీ కట్ చేసుకోవాలండి. ఈకలు అవన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసేసుకుందాము. ఈ కూర నాకు వండాలనిపించింది. ఎటు వండుతున్నా కదా, వీడియో కూడా తీద్దాము, చూస్తారు మీరు కూడా. చేపలు ఎన్ని వెరైటీలుగా, ఈ చేపలు అయితే ఎన్ని రకాలుగా మనం వండుకోవచ్చండి. అన్నీ కూడా ముందు నీళ్ళల్లో నానబెట్టుకుంటే ఒక 10 నిమిషాలన్నా ఇందులో ఉన్న ఇసుక అంతా కూడా వదిలిద్ది. మనం కడిగేటప్పుడు కూడా ఈ పొట్టు పైన ఉండే చేప పైన ఉండే తెల్ల పొట్టు కూడా ఊడొచ్చేసిద్ది. నానబెట్టుకుంటే చేపలు తొందరగా మనకి కడగటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా అయితే ఇవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాకే మనం కూరంతా కలిపి పెట్టేసుకోవటమేనండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ చేపలు ఎందులో అయినా, దోసకాయలు, వంకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు, పప్పు చిక్కుళ్ళు అన్నిట్లో వేసుకొని, ఉల్లిపాయలు అన్నిట్లో నేను ఆ రోజు కట్ చేసేటప్పుడు అన్ని వివరంగా చెప్పాను కదా, అట్లాగే మనం అన్ని రకాలుగా వేసుకొని వండుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. మాకు సముద్రం దగ్గర కాబట్టి చేపలకి మాకు కొదవ ఉండదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ చేపలు తెచ్చుకొని ఇంట్లో కట్ చేసి డబ్బా నేను అప్పుడు కోసిన చేపలు అన్నీ అయిపోయినాయి. నెత్తాళ్ళు, రొయ్యలే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రెష్గా నేను మొన్న తెప్పించుకున్నాను. పండగకి వెళ్ళాం కదా ఆర్డర్ మేము, అప్పుడు ఎక్కువ లేకుండా ఒక పావు కిలో తీసుకొచ్చుకొని ఇప్పుడు ఇది రెండోసారి వండటం నేను. అది కూడా మీకు వీడియో పెట్టాల్సింది. నేను ఇవాళ పెట్టబుద్ధి అయింది. వీడియో చేద్దాంలే, టమాటా చేప చూస్తారు ఎలా వండుతామో ఏందో అని ఇంకా చూపిద్దాం అనుకున్నాను. అదిగోండి, చేపలు అయితే కట్ చేశాను శుభ్రంగా. అవి నానాలి. ఇప్పుడు టమాటాలు కూడా మనం కోసేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాము. అన్ని టమాటాలు ఈ విధంగా పొడవుగా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకుందాం. ఏం చేస్తున్నారండి? ఏం కూరలు వండారు? ఏంది సంగతులు? ఈరోజు ఎలా గడిచింది మీ ఇళ్ళల్లో? అందరు బాగున్నారా? పిల్లలకైతే ఒంటిపూట స్కూళ్ళు, సెలవులు. మా ఇద్దరు మనవరాళ్ళు ఇంట్లో గందరగోళం చేస్తున్నారు. పౌడర్లు నీళ్ళల్లో కలిపేసుకొని తాగేస్తున్నారు. మధ్యలో అరవలేక నా దుంప దిగుతుంది. ఆల్రెడీ ఒక గ్లాస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాము. మా చిన్న మనవరాలు పౌడర్ నీళ్ళల్లో కలుపుకొని తాగుతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావటల్లా. ఇటు యూట్యూబ్ అని చూసేదా, అటు వాళ్ళనని చూసుకునేదా నేను? ఏం చెయ్యాలో మీరే నాకు సొల్యూషన్ చెప్పండి. వాళ్ళేమో ఈ ఊరికాళ్ళు ఉద్యోగాలని లెగెత్తుతున్నారు. మా చిన్న మనవరాలు కేటు డబ్బులు కేటు మనిషి. ఆ పిల్లతో నేను సత్తన్నానండి. పేపర్లు జించుకుంటుంది. పేపర్లు జించుకొని సాటును కూర్చొని అదేమో నోట్లో వేసుకొని సప్పరిస్తూ ఉంటుంది. పేపర్ పౌడర్లో నీళ్లు. ఏం చేయమంటారు? రంగులు ఏ రంగు దొరికినా లిప్స్టిక్ రాసుకుంటుంది. మా మూతి నిండా రాసుకుంటుంది, చేతులు నిండా రాసుకుంటుంది. ఆ మూతి ఆ చేతులు గడిగేలేక దుంప దిగిద్ది. ఏం చెబుతారు మీరు? పిల్లల్ని సాకటం అంటే అంత ఈజీ కాదు. మా పిల్లల్ని సాకేలేక అయిపోయిందండి సగం పని. ఇప్పుడు మనవరాళ్ళ దాకా వచ్చింది. నాకు ప్రమోషన్ వచ్చిందండి. ఏం ప్రమోషను? అమ్మ కాడి నుంచి నాయనమ్మ దాకా. ఈ ప్రమోషన్ ఇప్పుడల్లా వగదెగదు. ఈ ప్రమోషన్ పెద్దోడి పిల్లలతో అవ్వదు. మళ్ళీ చిన్నోడి పిల్లలు వస్తారు లైన్లోకి.
వీళ్ళు కథ దారిలో పడ్డారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు అనంగలోనే చిన్నోడు పిల్లలు వస్తారు. ఇక వాళ్ళని చూసుకునే లేక మా జీవితం మొత్తం పోయిద్ది కాండి. ఏం చెబుతారు? అట్టుంది నా పని. మీరు కూడా ఇంతేనండి? వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తే నాయనమ్మలు అమ్మమ్మలు చూసుకుంటా ఉంటారా పిల్లల్ని? ఎంతమంది చూసుకుంటున్నారో ఏందో అసలు అంతా కామెంట్ చేయండి. కాసేపు ఇంట్లో విషయాలు మాట్లాడుకుందాం. ఎప్పుడు వంటలేనా? ఇంట్లో విషయాలు కూడా మాట్లాడుకుందామండి మనసు విప్పి. నేను చెప్తున్నా కదా, మీరు కూడా నాతో షేర్ చేసుకోండి ఇంట్లో విషయాలు. కామెంట్ చేయండి. మనవరాళ్లతో మీరు ఎలా వాళ్ళ అల్లరి ఎలా పడుతున్నారా ఏందనేది. 1/4 కేజీ పౌడర్ డబ్బా 100 గ్రాములకు వస్తుంది. 4 రోజులు కూడా వాడతలేదండి. కొబ్బరి నూనె ఇష్టాచారంగా పడిపోస్తారు. మొత్తం బారపోసి ఏం తెలియనట్టుగా వస్తారు ఇద్దరు. వాళ్ళ తాత పిచ్చి గారాబం, వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్, పిన్ని, ఇంట్లో వాళ్ళందరూ గారాబం చేస్తారండి. అప్పుడప్పుడు అరిసేది భయపెట్టేది నేను తప్పితే ఇంకెవరు భయపెట్టరు. నేను భయపెడుతుంటే వాళ్ళ తాత ఉంటే అది కూడా లేదు నాకు ఛాన్స్. వాళ్ళు పారిపోసినా కూడా నేను గమ్మక నుంచోవాలి. అరిశానంటే నా మీద అరుస్తాడు ఆయన. ఎన్ని కష్టాలు పడుతున్నాను మీకేం తెలుసండి? చూపులకి వండుతుంది అనుకుంటున్నారు. నా మనసులో ఎన్ని బాధలు ఉన్నాయో. అది ఇదిరా ఇదిరా అది దారే యూట్యూబ్ మేక. అయ్యో చూసారండి? లగెత్తుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటా ఏడదాకా చేరారు. అదిగోండి చూడండి మా హీరోయిన్ చూసారా? చిన్న హీరోయిన్, పెద్ద హీరోయిన్. ఇంకెండాకాలం సెలవులు నా తాట తెస్తారు వాళ్ళు. కప్పిరకమ్మ చిన్న. అబ్బో 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 అబ్బో. అదండి నా స్టోరీ. చూశారు కదా? టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని చేపలు అయితే శుభ్రంగా కడగాలి. కడిగాక నేను వీడియో తీస్తాను. చూసారా? శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను చేపలు. ఇదిగో 3 చేపలు కోస్తే ఇన్ని అయినాయండి. ఇప్పుడు ఇందులో మనం వేసేవన్నీ వేసేసుకుందాము. టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, ఒక్క ఉల్లిపాయకి పొడవుగా సన్నగా ముక్కలు కట్ చేశాను కదా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 4, నూనె వేసుకుందాము. ఈ గంటితో నేను ఒక 4 గంటలు నూనె వేస్తున్నానండి. ఉప్పు వేసుకుందాం. కళ్ళుప్పు 1 స్పూన్కి వేసాను, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు అండి, పసుపు వచ్చేసి ఒక పెద్ద స్పూన్తో 1/2 స్పూను. ఇది చిన్న స్పూన్ కాబట్టి 1 స్పూను. కారం వేసుకుందాం. ఈ స్పూన్తో 2 స్పూన్లు మామూలు స్పూన్ అయితే 2 స్పూన్లు కారం అండి. ఇది 2 స్పూన్ల కారం అంతా. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. శుభ్రంగా కలిపేసుకోవాలి బాగా 4 వైపులు. ఈ టమాటా, చేపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారాలు, నూనె అన్నీ ఒకేసారి కలిపేసుకోవటమేనండి. ఇందులో వాటర్ పోసుకుందాం మనం. టమాటా ముక్కలు చూడండి ఇలాగా మరీ మునిగేంతవరకు కాదు, ఇలా ముక్కలు మనకి పైకి కనపడాలి అంతవరకు నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే టమాటాల్లో కూడా మనకి నీళ్లు ఊరుతాయి, అందుకని మోయినంగా వేసుకోవాలి. మూత పెట్టేసుకొని
స్టవ్ అయితే ముట్టించేసుకొని పొయ్యి మీద పెట్టేశానండి. అన్నం కూడా ఉడుకుతుంది నాకు. ఇదిగోండి అన్నం. నేను అన్నం ఎసురు ఎగరబెడతానండి. అన్నం వంచను. అలా అలవాటైపోయింది. ఇంకా ఆ టమాటా కూర మధ్య మధ్యలో చూసుకుందాము. అంతా ఒక పావుగంట, ఒక 20 నిమిషాల దాకా అయితే దగ్గరగా మనకి పట్టిద్ది. బాగా ఉడకాలి. చేప ముక్కలు ఉడకాలి మెత్తగా. ఆలోపు ఇంకా అన్నం గూడా మనకు ఉడికిపోయింది కదా! ఆ 2 వేడి వేడిగా తింటే సూపర్ టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది. ఇప్పుడు అది, ఆ టమాటా చేపల కూర, మనకి అన్నము 2 రెడీ అవుతుంది. ఒకసారైతే కూర చూసుకుందామండి. 4 వైపులు కలుపుదాము. మంట కూడా సిమ్లో అయితే పెట్టేసుకుందాం. మంట సిమ్లో పెట్టేసుకొని మిగతా కూర ఉడకనిద్దాము. కాస్త దగ్గరకు పడాలి కూర. చూద్దామండి కూర. చూసారా, మనకి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. కూర అయితే రెడీ అయినట్లేను. ఓసారి ఉప్పు చూసుకుందాము. ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకుందాం. ఏమి టేస్టు నాకు కామెంట్లో కామెంట్ చేశారండి. టేస్ట్ చూశాక చెయ్యి కడుక్కోమని. టేస్ట్ చూశాను, చెయ్యి కడిగాను. చూశారుగా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. కూర అయితే సూపర్గా ఉంది. టేస్ట్ బాగుందండి. నేను ఇంకొక అర స్పూన్కి కళ్ళుప్పు వేసాను. సాల్ట్ అయిపోయిందండి, అందుకనే సాల్ట్ వేయలేదు. చూసారా డబ్బా ఏందో సాల్ట్ అయిపోయింది. సాయంత్రం తెప్పించుకోవాలి, అందుకని కళ్ళుప్పు ఉంటే అదే వేసాను. లేకపోతే ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో సాల్ట్ వేసుకుంటేనే మనకి తొందరగా కరిగిద్ది. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకుందాము. చేపల కూరల్లో దేంట్లో అయినా, ఎండి చేపలు అయినా పచ్చి చేపలు అయినా కొత్తిమీర వేసుకుంటేనే టేస్ట్ అదిరిపోయేది. చూసారా కూర ఎలా ఉందో. చేపలు నంచుకొని టమాటా కూరతో తింటుంటే కలుపుకొని వేసుకో నా సామి రంగా అన్నట్టు ఉంటుందండి. టేస్ట్ అయితే టేస్ట్ అద్దిరిపోయిద్ది. ఇంకా కూర అయిపోయింది. స్టవ్ అయితే కట్టేసుకుందాము. ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోయిద్ది. స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా టేస్ట్ అయితే చెప్తానండి నేను మీకు. ఉండండి, మా ఆయనకి ఇస్తాను పళ్ళెం. నేను టేస్ట్ చేయను, మా ఆయన టేస్ట్ చేస్తాడు ఈరోజు. ఫస్ట్ పళ్ళెంలో కొద్దిగా కూర వేసుకుందాము, తర్వాత అన్నం పెట్టుకుందాం. ముందు అన్నం వేయకూడదు, కూర వేసుకోవాలి అని కామెంట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి ముందు కూర అలవాటు ప్రకారం ఫస్ట్ అన్నమే పెడుతున్నాం, కానీ కూర దాకా చేయి పోటల్లా. 4-5 సార్లు వేస్తే అలవాటు అయిపోయిద్దేమో. నాకు ముందు అన్నం పెట్టి తర్వాత కూరలు వేసే అలవాటు అండి. అదే అలవాట్లో ముందు గబగబా అన్నం వేసేస్తున్నాను, తర్వాత కూర వేస్తున్నా. అట్లా వేయకూడదు, ముందుగా కూర వేయాలి, లేకపోతే ఆ అన్నము అసలు అట్లా పెట్టకూడదు అన్నారు, కామెంట్ చేశారు ఒకళ్ళు. ఇంకా అందుకోసం నేను ఫస్ట్ కూర వేసాను. ఇదిగోండి, ఇప్పుడు కూర వేస్తాను అన్నం మీద.
గుమ్మగుమ్మలాడే టమాటా చేపల కూర సూపర్గా ఉంటుంది. తింటమే కానీ నోరు ఊరిపోయేది ఈ కూర. చేపలు అందుబాటులో ఉంటే సింపుల్గా చేసేసుకోవచ్చండి, పెద్ద కష్టం కూడా ఏం కాదు. చూసారు కదా. ఇంకా అమ్మెల్ ఫోటో అయితే తీసుకుందాం. అన్నం అయితే ఇంకిస్తానండి. గోల ఒకటే గోలండి. గోల గోల రది రది చేస్తారు. ఏం కూర? మొన్న మీరు పండగ రోజు మనం వెళ్ళాంగా సముద్ర స్నానానికి, అప్పుడు చప్పిడి చేపలు అయితే తెచ్చారుగా, టమాటాలు వేసి వండా. లొట్టలు వేసుకుంటా తినండి, నీళ్లు తీసుకొస్తా. వాసన బాగుంది. బాగా టేస్ట్గా ఉంది. చేప మొక్క చూశారు కదండి, భలే టేస్ట్గా ఉంది. మా వంటలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం.